ప్రైజ్ లడయ్య గారు, క్షీరసాగర మదనం ప్రోగ్రాం చాలా బాగుంటుంది. అనేక సందేహాలు తీరుతున్నాయి. రంజిత్ ఓఫిరే గారి అన్ని పుస్తకాలు చదువుతున్నాను అయ్య గారు, వందనాలు. చాలా సంతోషం. ప్రశ్న: బైబిల్లో దేహమే దేవుని ఆలయం అని ఉంది. అనేక మంది క్రైస్తవ రచయితలు హృదయమే దేవుని ఆలయం అని రాస్తున్నారు. ఇలా రాయవచ్చా? తెలియజేయగలరు? ఇంతకుముందే సమాధానం చెప్తే రెండు కరెక్ట్. సికిందర్, రేపల్లె, బాపట్ల జిల్లా నుంచి. ఓకే ఓకే, రెండు కరెక్ట్. దేహము దేవుని ఆలయమే, హృదయం కూడా దేవుని ఆలయమే. ఎందుకంటే ఈ రెండు మాటలు బైబిల్లో ఉన్నాయి. మరి కొలస్సీ 3:16లో మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. తర్వాత 1 పేతురు 3:16లో కూడా 3:16 మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా. 1 పేతురు 3:16 చూడండి. 1 పేతురు 3:16లో మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి మధ్యలో ఉంది. మీ హృదయములలో క్రీస్తును, చాలా పెద్ద వచనం అది. మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. తర్వాత ఈ కొలస్సీ 3:16లో హృదయములలో మీరు గానము, దేవుని గూర్చి గానము హృదయాల్లో చేస్తూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సో హృదయం అనేది వాక్యంతో నింపబడాలి. హృదయం అనేది క్రీస్తుని సింహాసనం ఎక్కించాలి. తర్వాత దేహము దేవుని ఆలయము అనే సంగతి 1 కొరింథీ 3వ అధ్యాయంలో క్లియర్గా చెప్పబడింది. 16 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 6:19 కూడా చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. కనుక హృదయము అనేది మనలోని అంతరంగ పురుషునిలో గుండెకాయ స్థానంలో ఉండేటటువంటిది. ఇప్పుడు శరీరంలో ఎక్కడైతే ఎలాగైతే గుండెకాయ ఉందో, మాంసపు గుండె ఉందో, అంతరంగ పురుషునిలో అదే ప్లేస్లో ఇంకొక ప్రత్యేక ఆర్గన్ ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడు చనిపోయిన తర్వాత వాడి ఆత్మ కదా అగ్నిజ్వాలలోకి వెళ్ళింది. వాడు కళ్ళెత్తు చూశాడు, నాలుకను చల్లార్చమంటాడు. అంటే నాలుక, కళ్ళు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాడికి ఆత్మకు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు, కళ్ళు, కాళ్ళు, చేతులు, వేళ్ళు, నాలుక ఉన్నాయో, గుండె ఉండే స్థానంలో కూడా ఒక ప్రత్యేక ఆర్గన్ కూడా ఆత్మకు ఉంటుంది. దాని హృదయం అంటాం. కనుక అక్కడ నుండి మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ మనం చేస్తామన్నమాట. అక్కడి నుంచి దేవదాసాయి గారి పాట, నా ఇష్టం ఇదిగో ఇది నీ ఇష్టముగా చెయ్య, నా ఇష్టం ఇక కాదది, నా ఇచ్చ ఉన్నట్టి నా హృదయం ఇదిగో నీకే ఇయ్యది రాజకీయ సింహాసనమవు. కనుక అక్కడి నుంచి రాజశాసనం బయలుదేరుతుంది, మన జీవితాన్ని పరిపాలించే శాసనాలు. కనుక అక్కడ సింహాసనం మీద క్రీస్తును మనం ప్రతిష్ఠించాలి అని వాక్యం చెబుతుంది. అయితే హృదయాన్ని మాత్రమే దేవునికి ఇచ్చామనుకోండి, హృదయాన్ని దేవునికి ఇచ్చి మరి శరీరాన్ని ఇవ్వకపోతే ఎలాగా? శరీరాన్ని కూడా ఇవ్వాలి. కనుక శరీరము దేవుని ఆలయం, మన హృదయము దేవుని ఆలయం. ప్రాణానికి అనేది వేరేగా అవయవాలు ఉండవు. అంచేత ఈ రెండు ప్రాముఖ్యమైన భాగాలు. ప్రాణము ఎప్పుడు ఆత్మలో భాగంగా కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు శరీరానికి వేరుగా ఆత్మకు ఉనికి ఉంటుంది, కానీ ఆత్మకు దేహానికి వేరైపోతే ప్రాణానికి ఉనికి ఉండదు. ఓకే. అంచేత దాంట్లో త్రిత్వమై ఉన్నా సరే ఈ రెండు భాగాలు, మన్నైనది మన్ను కానిది, ఈ రెండు భాగాలు. మన్నైనది దేవుని దగ్గరికి, మన్నైనది మునుపట్లాగా మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక మన్నైన భాగం, మన్ను కాని భాగం. ప్రధానంగా మానవుడు రెండు భాగాలు. మన్ను కాని భాగంలో మళ్ళీ రెండు భాగాలు, ఆత్మ, ప్రాణం. అయితే ఇప్పుడు ఆత్మకున్న హృదయం దేవునికి ఇవ్వాలి, మన శరీరాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. ఆత్మని ఇచ్చేసి శరీరం ఇవ్వకపోతే సొలొమోను మహారాజులాగా అయిపోతుంది. చాలా భక్తిపరుడు, మహాజ్ఞాని, శరీరం అంతా వ్యభిచారం పాలైపోయింది, అలాగైపోతుంది. కనుక శరీరం కూడా ఇవ్వాలి,
హృదయం కూడా ఇవ్వాలి దేవునికి. ఓకే ఓకే సార్.